హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ ఛానల్. హాయ్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక చిన్న వంట చూపించబోతున్నాను. మా కోడలు చపాతీ బాగా చేస్తుంది, చాలా టేస్టీగా. ఇక్కడ మా చిన్న అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాను, కొన్ని రోజులు ఉండిపోదామని. గుంటూరులోనేలే ఫ్రెండ్స్, ఇంకొక 2 టౌన్లో ఉంటారు వీళ్ళు. ఇదే ఫ్రెండ్స్ వీళ్ళ పూజా రూము. మొన్న మాకు సూతకం వచ్చింది కదా, మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పూజలు మొదలు పెట్టాము. ఇదే ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్ చపాతీ చేస్తుంది, చాలా టేస్టీగా చేసిద్ది. ఏం వేస్తావు అమ్మాయి నువ్వు చపాతీలో? పిండి కలిపేటప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నేను, ఏం వేసిద్దో కానీ బాగా చేసిద్ది చపాతీ, చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోవాలంతే. ఏం వేసి చేసిద్దో చెప్పిస్తాను ఫ్రెండ్స్, మీకు కూడా అలా చేసుకోండి. చేత అయితే ఓకేలేండి, చేత తెలియని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఆహా ఏంటమ్మా చపాతీ కూడా తెలీదా మీరు గాంగ చూపిస్తున్నారు అనుకొని బ్యాడ్ కామెంట్లు పెట్టబాకండి ఫ్రెండ్స్ దయచేసి. అది కూడా చేతకాని వాళ్ళు ఉంటారు, అందులో నేనుండా. నాకైతే చపాతీ సరిగా చేయటం రాదు. మా కోడళ్ళు ఇద్దరు చపాతీలు బాగా చేస్తారు. ఏం చేస్తావు? ఫస్ట్ పిండి కలిపింది, నూనె వేస్తావా? వేసి బాగా కలిపి కాసేపు నానబెట్టింది ఫ్రెండ్స్. అది చపాతీకి పూరీకి నేను బ్యాలెన్స్డ్గా కలపడం కొంచెం నాకు కన్ఫ్యూజ్ అవుతాను. అదే ఫ్రెండ్స్, మనం ఏంటంటే జీవిత ప్రయాణంలో పరుగులు ఎత్తుతూ వంట మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు, ఏదో ఒకటి చేసుకొని తిన్నాము. వీళ్ళు కొంచెం భోజన ప్రియులుగా, పిల్లలు మంచిగా టేస్ట్గా వండుకొని తినాలనే అభిప్రాయం ఉంటుంది కదా. అది కాక మొన్నటి వరకు వీళ్ళు పిజ్జాలు కూడా చేశారులేండి, ఆన్లైన్ డెలివరీస్ ఇచ్చారు. అవన్నీ బాగా నేర్చుకొని చేస్తుంది. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఏం టిఫిన్లు, భోజనాలు ఈవినింగు? ఈరోజు అంటే శుక్రవారం. ఈ వీడియో మీరు చూసేటప్పటికి ఎప్పటికి వస్తుందో మీ దగ్గరికి, ఎప్పటికి రీచ్ అవుతుందో తెలియదు. ఈరోజు తేదీ ఎంతమ్మా? 28 తేదీ శుక్రవారం, నవంబరు. అదే ఫ్రెండ్స్, ఇది బయట లొకేషన్ ఫ్రెండ్స్, గుంటూరులో. ఇది శ్రీనగర్ ఏరియా. ఇది ఫ్రెండ్స్, ఒకప్పుడు మేము ఇక్కడ ఉండిపోయాము ఫ్రెండ్స్, అటువైపు 1 టౌన్కి వెళ్ళిపోయాము ఒక 7 years బ్యాక్. అది ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి బుక్స్ చదవలేదు ఫ్రెండ్స్. ఏంటో జ్వరం వచ్చినట్టు అలా ఉంటుంది. ఒకరోజు ఓపికగా, ఒకరోజు ఓపిక లేకుండా అలా ఉంటుంది. ఎక్కడ చూసినా సాయిబాబా ఉంటాడు ఇక్కడ. ఎందుకంటే మా చిన్న అబ్బాయి సాయిబాబా సేవకి ప్రతి గురువారం గుడికి వెళతాడండి. ఇంకా అందుకని సాయిబాబా అక్కడక్కడ లేవగానే కనిపించేలాగా పెట్టుకున్నారు సాయిబాబాని. అదిగోండి ఫ్రెండ్స్, చపాతీ కాలుస్తుంది. నిన్న కూరగాయలు బోలెడు తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇంటి ముందుకు వస్తే ఇక్కడ ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, తీసుకొచ్చాను. వీడియో తీద్దాం అసలు ఎక్కడ, ఇంకా మనకు అవి తీసుకొచ్చి కిందకి వెళ్ళి పైకి పెట్టేసి పడుకున్నాను ఫ్రెండ్స్. ఉన్నాయి దీంట్లో పెట్టేసాము. ఈ ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఉంది.
వీటితో. ఇవన్నీ ఏంటో సాసులు, నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి. అన్నీ తినిన దాకా పూర్తిగా ఉండవు ఫ్రెండ్స్, కొన్ని పాడైపోతుంటాయి. ఏం చేస్తాం, అంతే. ఇదిగోండి ఫ్రెండ్స్ కర్రీస్. పొద్దున తోటకూర పప్పు, తోటకూర ఫ్రై, పండుమిరపకాయల పచ్చడి ఉంది. ఇవి నచ్చుతాయి, ఉన్నాయి, వాటితో తినాలి. ఇది ఫ్రెండ్స్. ఇది కాకరకాయలు కారం పొడి, అంటే కాకరకాయ ముక్కలు వేసి ఎక్కువ శనగపప్పు అవి వేసి మంట తక్కువగా కాకరకాయలు ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ముక్కలు తక్కువ, కారం ఎక్కువ ఉంది. మీరు ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారా ఇవి కర్రీస్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయినాయి. ఎన్ని చేసావు అమ్మాయి? 2 చేయమన్నాను, చెరో 2. ఒకవేళ ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. 5 చపాతీలు చేసింది. సరే చూస్తాం, తినగలిగినంత తింటాము. ఇంకా చేసేదేముంది ఫ్రెండ్స్. నేను తినేటప్పుడు చూపిస్తాను ఉండండి ఫ్రెండ్స్. ట్యాబ్లెట్ వేసుకొని వస్తాను. హాయ్ ఫ్రెండ్స్. ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః, ఓం హ్రీం గ్లూం దుర్గాయ నమః. ఫ్రెండ్స్ చపాతి మాత్రం సూపర్గా ఉంది. ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను ఫ్రెండ్స్. పప్పు మాత్రం అన్నంలో చేసింది, కొంచెం ఉప్పగా ఉంది. అయితే ఓవరాల్గా బాగుంది. ఇది ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ వల్లే నాకు ఒక ఐడియాస్ వచ్చి నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. బాయ్ ఫ్రెండ్స్.